అవుతుంది. రౌ ఫిషింగ్ పోతున్నాం మాసేపేటకి. లేట్ పోతున్నాము, 6:30 అట్లా 6:30 వరకు ఉందామని ప్లానింగ్. చూడాలి ఫిషెస్ పడతాయలేవా అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. నన్ను ముందుగా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మీ సపోర్ట్ ఇంకా ఉంటుందని నేను ఆశిస్తున్నా. సో మేము మాసేపేట్ డ్యామ్కి వచ్చినాం రౌ ఫిషింగ్ చేయడానికి. నా వీడియోస్ 2 వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు రౌ ఫిషింగ్లో. సో ఈరోజు సేమ్ అదే రాడ్స్ తెచ్చిన. సో 4 రాడ్స్ వేసిన, 1 2 3 4 రాడ్స్ వేసిన. సో మనము ఫస్ట్ దేనికి హుక్ అవుతుందో చూడాలి. ఆ బెల్ సౌండ్ రీల్ అవుతుంటే ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా లేదు. నాకు మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో మీకు వీడియో చూసే వాళ్ళు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు ద డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. థ్యాంక్ యూ. నేను రాడ్ వేస్తున్నా 16 కూర్చా. సో స్పిన్నింగ్ రాడ్ అండ్ రీల్. సో కొంచెం దూరం వేద్దాం. దూరం వేస్తే కొంచెం డేర్గా వచ్చి చేపలన్నీ తింటాయి. సో మనం చూద్దాం ఎంతసేపటికి పడుతుంది ఈ రాడ్ కానీ. మంచి క్యాస్ట్ ఈ కట్టమే పెట్టేసి బెల్ రింగ్ పెట్టేసుకుందాం. ఇంకోటి పెట్టేసి పెడదాం. ఇంకోటి రీల్ అయింది కదా. గుంజిది కానీ నాకు అనిపించింది గుంజినట్టే. లేకపోతే ఇట్లా పోతుంటే తట్టుకుంటా పోయిందా ఏమో మరి. చూద్దాం. 1 మినిట్ చూడు. 1 మినిట్ కాదు, చూద్దాం. ఉంటే ఫిష్ ఉంటే గుంజేస్తుంది. అవును, అది నేను మా ఫ్రెండ్ ఇక్కడ 2 రాడ్స్ వేసి ఇంకో 2 రాడ్స్ 2 బాటిల్స్ వేరే సైడ్ వేద్దామని అటు పోయినాం. అంతలోపు బెల్ రింగ్ అయింది, ఘోరం గుంజుకోయింది లైన్ని. పట్టుకున్నా ఒక్కసారి బ్రదర్ వస్తా బ్రో. వెయిట్ బెల్ రింగ్ ఆంగని అన్న పిలిచిండు, ఉర్రుకొస్తున్నా నుంచి. నేను ఫిషింగ్ పోయినప్పుడల్లా ఇదే అవుతుంది బ్రో నాకు. అటు ఉరకాలి ఇటు ఉరకాలి. నేను ఇక్కడ ఉన్న బ్రదర్లు 2 వాళ్ళు నేను గుంజుస్తాను అంటుర్రు, కానీ వాళ్ళకి తెలియదుగా బ్రో మనము మన సబ్స్క్రైబర్స్కి ఇట్లా చూపెట్టాలి నేను గుంజేది అని. అరే మొషు అట్లనే రా. ఒక్క నిమిషం చెప్తా. అది హుక్ అయినా ఆ చేప మామూలుగా బరువులే బ్రో. నాకు తెలిసిన మట్టుకి అది 2 kg వరకు కంపల్సరీ ఉంటుంది. అంత ఫోర్స్తో గుణిస్తుంది, ఫైట్ ఇస్తుంది నాకు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2 రాడ్స్ ఒకటే దగ్గర వేసిన, ఒక లైన్ పైన ఒక లైన్ పడ్డది. సో ఆ లైన్ దగ్గర రాగానే ఆ ఫిష్ అనేది ఓడిపోయింది బ్రో. అది మేబీ వైర్ కావచ్చు. తట్టిందా చిన్న? వస్తుందా? తట్టిందా?
చిన్న ఉందా? దగ్గర దాకా వచ్చి మిస్ చేసిన బ్రో నేను. ఆ లైన్ వస్తుందిలే. సరే క్రాంతి సరే గుంజు. సరే వస్తారా అంతే. ఇక్కడ వచ్చింది. ఫిష్ మిస్ అయినప్పుడల్లా నా ఫేస్లో సాడ్నెస్ ఘోరంగా ఉంటుంది బ్రో. అదేందో ఏమో నాకు అర్థమే కాదు. ఈ మిస్ అవుడే ఉంటాయి నాకు చేపలు. ఫిష్ వెళ్ళిపోయింది. అన్ని చేపలు మన పేరు రాసుంటాయా బ్రో? ఆ చేప ఎవరి పేరు మీద రాసిందో మళ్ళీ ఎప్పుడు పడుతుందో ఏమో. అదే అయినట్టుంది, పోయినట్టుంది. పోయిందా? అదే ఈ స్టిక్కే పడ్డది. పెద్ద చేప బరువు మాత్రం మరి కట్టే పడిపోయింది తెలుసా ఆ ఫోర్స్కి. పెడతావా? ఓకే అటు సైడ్ వేద్దామా ఇటు సైడ్ వేద్దాం? కన్ఫ్యూజ్ అయితే చిన్న ఒకటి తీసేసుకో. గిడ బెల్ రింగ్ అవుడు, రాడ్ని గుంజుకోవుడు లైను ఎట్లుంది బ్రో? ఎగ్జైట్మెంట్ మాత్రం దగ్గరుండి చూడాలి కానీ ఫుల్ ఖుషి అవుతారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకోసమే. పెద్దగా ఉందా? అరగంటకు వస్తుంది. పెద్దగా ఉందా ఏంది? అది తీసే, బెల్ తీసే. అమ్మా వస్తుంది. ఘోరంగా వచ్చింది కానీ ఇది కదా మనకు కావాల్సింది. తీస్తా దగ్గర దాకా గుంజాలి కొంచెం. రీల్ అనేది లూజ్ అయ్యి అమ్మ పెద్దగా ఉందిరా. గంతి గట్ల కట్టుకో, జరి చెప్పందాం. ఇలా పట్టుకోరా గట్ల గంతి. పెద్ద సైజు రవ్వులు చేపలు పడ్డప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడకుండా దగ్గర దాకా తీసుకొని లైన్తోని కొంచెం దమ్ పట్టించిన తర్వాత గడమేకేయాలి బ్రో, లేదైతే మిస్ అవుతుంది. పొద్దంతా చేప ఎప్పుడు హుక్ అవుతుందో అని ఎదురు చూస్తూ చేప పడ్డాక దగ్గర దాకా వచ్చి గడ్డ దాకా వచ్చి చేప మిస్ అయితే ఆ గోస ఎవరికి రావద్దు బ్రో. దమ్ పట్టిదని ఏక్ నెంబర్ సైజ్ ఉంది పో. అనాధారం తీసి బయట ఎత్తేస్తా అనుకోకు. ఇక్కడ వాళ్ళ కూడా లేదు వేద్దామంటే. గడ్లేదు వచ్చింది చూడు. ఇచ్చిపోయింది అండి, అదే అంటున్నా. మెల్ల ఇక గిట్లనే ఓవర్ ఎగ్జైట్మెంట్ తోని చాలా చేపలు అయితే మిస్ చేసిన బ్రో నేనైతే. అలా పెట్టా. నా మెయిన్ టాస్క్ ఏంటంటే బయటకు వస్తా లేదా అని కొంచెం భయము.
కానీ సాధించిన అసలు జబర్దస్త్. సింపుల్గానే తీసేసిన, కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన కొద్దీ కొంచెం ఎట్లా తీయాలో కొంచెం నేర్చుకున్నా. సో నేను వేసి ఒక ఈ రాడ్ వేసి కనీసం ఒక 20-25 మినిట్స్ అవుతుంది. సో అసలు ఇట్లా బెల్ రింగ్ ఆగలు గుంజుకి వెళ్ళిపోతుంది. మంచి బరువు ఇచ్చింది నేను అనుకున్నప్పుడే. సో ఇది టైము ఆల్మోస్ట్ 6 అవుతానికి వచ్చింది. ఇంకో 5 మినిట్స్ తక్కువ 6కి. నాకు 5:55, 5:57కి పడిపోయింది చేప. వెళ్ళిపోదాం అనుకున్నాం అసలుకి, చూద్దాం ఒక 5-10 మినిట్స్ అని అనుకున్నా. సో పడ్డది. మంచి సైజ్. వెయిట్ చెక్ చేసుకోవడం. వెయిట్ చెక్ చేసుకో. వెయిట్ మిషన్. సో ఆల్ జీరోస్లో ఉన్నాయి చూడండి, ఆల్ జీరోస్. మనం దీన్ని వెయిట్ చెక్ చేద్దాం ఎంత ఉంది అనుకున్నా. నేనైతే 1.5 kg పైన ఎక్కువనే ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. 1.5 చెప్పలే, 1.5 kg ఉంది. సో మంచి సైజ్ ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి.